అధికార పార్టీ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు, మరో ఏడాదిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా తమ పార్టీ సత్తా ఏంటో చూపించాలనుకుంటుంది. ఢిల్లీ పెద్దలు సైతం ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అవసరమైన అన్ని జాగ్రత్తలను కాంగ్రెస్ నాయకులు తీసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం యాక్టివ్ అయ్యారు. గత 3 రోజుల నుంచి గాంధీ భవన్లో వివిధ గ్రూపులతో సమావేశమవుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి హైదరాబాద్ నాయకులను అలర్ట్ చేశారు. అందరూ గాంధీ భవన్కు రావాలని ఆదేశించారు. దీంతో 3 రోజుల నుంచి వరుసగా మీటింగులు పెట్టి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టపరిచేందుకు ఏం చేయాలో నాయకులకు జగ్గారెడ్డి చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ అమలు చేసిన పథకాలను తీసుకువెళ్లాలని సూచించారు. ఈ ఏడాదిన్నర పాలనపై ప్రజలకు వివరించాలని తెలిపారు. గెలుపే లక్ష్యంగా అందరినీ సమాయత్తం చేయాలని పలువురు నాయకులకు చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్న ఫైర్ బ్రాండ్లలో జగ్గారెడ్డి కూడా ఒకరు. గత ఎన్నికల్లో ఓటమితో కాస్త సైలెంట్ అయిన ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ గెలుపు కోసం పాటుపడతానని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండే జగ్గారెడ్డి అది నిజమే అని ప్రజలకు మరోసారి ఈ మీటింగ్స్ ద్వారా రుజువు చేశారు. అలకలు, అసంతృప్తులు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులను సిద్ధం చేస్తున్న తీరు చూస్తుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం వరకు ఆయన కూడా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ కు అధిక స్థానాలను తీసుకొస్తారని అర్థమవుతోంది. చూడాలి మరి జగ్గారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ ఆయన్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాయో.